హలో ఎవరీవన్, బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్ ఫైనల్కి అయితే వచ్చేసింది. సో టాప్ 5 ఎవరు ఉండొచ్చు అంటారు ఒకసారి కామెంట్ చేసేయండి. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు నెక్స్ట్ రానున్న వీక్లో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, టాప్ 5 ఎవరు ఉంటారంటారు? ఇప్పుడున్న వాళ్ళలో నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళొచ్చు? ఇప్పుడు ఒకటి టాప్ 5 అనేదానికన్నా టాప్ 3లో ఎవరు ఉంటారో నేను చెప్తాను. చాలా వరకు చెప్పచ్చు. ఎందుకంటే హోస్ట్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు నాగార్జున, బిగ్ బాస్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎటువైపు తీసుకెళ్తున్నాడు ఆ షోని అనేది. టాప్ 3లో నేను చెప్తాను. టాప్ 3లో ఎవరు? పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది, తనూజ, ఇమాన్యుయల్. ఈ ముగ్గురు అయితే టాప్ 3లో ఉంటారు. ఇక టాప్ 5 అంటారా? టాప్ 5లో మిగతా ఇద్దరు ఎవరు? మిగతా ఇద్దరు అనేది సస్పెన్స్. ఇప్పుడు టాప్ 3 అయితే కన్ఫర్మ్ ఈ ముగ్గురు. మీరు రాసి పెట్టుకోవచ్చు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎలా చెప్పగలను అని అంటే చెప్పాను కదా, బిగ్ బాస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ లేదంటే హోస్ట్ నాగార్జున వ్యవహరిస్తున్న తీరు కానీ చూస్తే వీళ్ళిద్దరు టాప్ 3లో అయితే ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 4, 5లో ఎవరు ఉండే అవకాశం ఉంది అని అంటే, ఒకటి సంజన, 2 రీతు, అలాగే 3 డెమో, భరణి. వీళ్ళే కదా ఉంది. సుమన్ శెట్టి 4 ఉన్నారు. ఈ 4లో ఆ టాప్ 5లో 3 పోగా మిగతా ఇద్దరు ఎవరుండే అవకాశం ఉంది. వీళ్ళ 4లో జనరల్గా మనకు సూత్రం ఒకటి, ఇలాంటి షోల్లో రేటింగ్ అనేది ప్రాతిపదిక. సంజనాని ఎందుకు ఉంచారు? మొన్న సంజన చేత క్షమాపణ చెప్పించడానికి నాగార్జున, హోస్ట్గా నాగార్జున సర్వశక్తులు కొట్టాడు, అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఆమెమి సారీ చెప్పలా. అవసరమైతే నేను క్విట్ అయ్యి వెళ్ళిపోతాను, బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది తప్పితే సారీ చెప్పలా. సరే, ఆవిడ మాట్లాడిన దాంట్లో నిజం ఉందా అని అంటే నిజం లేకపోలేదు. ఇప్పుడు డెమో అను తర్వాత రీతు ఇద్దరు లవ్ అఫేర్ నడుపుతున్నారనేది అందరికి తెలుసు. సార్, ఆవిడ చేసిన కామెంట్స్ షోకి ఏమన్నా నెగిటివ్ ఎఫెక్ట్ పడిద్దేమో అని నాగార్జున గారు ఇదంతా ట్రై చేశారన్నట్టుగా టాక్ నడుస్తుంది సార్. ఎవరు అంటే ఇప్పుడు సంజన గారు చెప్పారు కదా, సో ఇట్లా ఇద్దరు సరిగ్గా అన్కంఫర్ట్ గా ఉంచుంటున్నారు. సో ఆ కామెంట్స్ వల్ల షోకి ఎఫెక్ట్ పడుతుంది కదా, సో దాన్ని కవర్ చేయడానికి నాగార్జున గారు ఇదంతా చేశారు. షో ఎఫెక్ట్ పట్టం కదా, ఆ షోకి రేటింగ్ పెంచుకునేదానికి ఒక డ్రామా వేసి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేది ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి ప్రేక్షకులకి. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు, ఫ్రెండ్షిప్ అనేది కొంతమంది. రీతు ఆర్టిఫిషియల్గా లవ్ చేస్తుంది డెమోని, డెమో మాత్రం క్లారిటీ లేదనేది మొదటి నుంచి వినిపిస్తుంది. దాన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపితే అది హిట్ అయ్యిద్ది షో అనేది హోస్ట్గా ఉన్నట్టు నాగార్జున యొక్క తాపత్రయం. దానికి ఒక పావుగా సంజనాన్ని వాడుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. సంజన వ్యక్తం చేసినటువంటి ఆ ఒక్క వర్డ్ ఏదైతే ఉందో, రేత్రిపూట నేను చూడలేకపోతున్నాను, వాళ్ళ దగ్గరగా ఉండి ఏం చేస్తున్నారు అనేది నేను చూడలేకపోతున్నాను, ఈ అట్మాస్ఫియర్లో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అన్నారని అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని హైలైట్ చేయడం ద్వారా రేటింగ్ పెంచుకునేటువంటి కార్యక్రమానికి ఈ డ్రామా వేసి ఉండొచ్చు. నిజంగా అయితే సంజనాన్ని బయటకు పంపించాలి, మరి పంపించలేదు కదా, ఎలిమినేట్ చేయలేదు కదా. సో ఈ వారం వచ్చేటప్పటికి, ఈ వారం నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. నామినేషన్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరిని నామినేషన్ లిస్ట్లో పెట్టారని కనుక చూస్తే మనం, ఇప్పుడు ఆల్రెడీ రీతు సంజనని పెట్టింది దేనికి, నామినేషన్ లిస్టులోకి. అలాగే ఇమాన్యుయల్ తనుజాని పెట్టాడు. ఆ తనుజాని నామినేషన్ చేసేటప్పుడు ఒక డ్రామాని రక్తి కట్టించారు. ప్రోమో రిలీజ్ అయింది, ఆ ప్రోమోని బట్టి చెప్తున్నా. ఇమాన్యుయల్, తనుజ ఒక డ్రామాని రక్తి కట్టించారు రేటింగ్ కోసం ఇదంతా కూడా. సో ఇమాన్యుయల్, తనుజాని నామినేషన్ చేయటం, ఆమె నన్నే చేస్తావా, నేను నీకు మంచి ఫ్రెండ్ నేను, లేదా నేను లవర్ నేను, వాళ్ళిద్దరికి ఏదో బాండింగ్ కలపాలనేది ఆ బిగ్ బాస్ షోలో ఉన్న బిగ్ బాస్ యొక్క ప్రయత్నం. ఎవరెవరికి? ఇమాన్యుయల్ కన్నా తనుజాకి. సరే, ఆ బాండింగ్ నేను నమ్మాను కానీ నువ్వు నన్ను ఫాలో చేయట్లేదు, నన్ను నమ్మట్లేదు అనేది ఇమాన్యుయల్ అంటావు. నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదని అంటావు. నామినేట్ చేసే తనుజాని నామినేట్ చేసేటప్పుడు ఇతను ఏదో కళ్ళ మీద నిలబెట్టుకుని ఏడవడం, ఇవన్నీ ఒక డ్రామాటికల్గా వచ్చినాయి. సార్, ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది కదా సార్. ఈ సీజన్ అంటే సక్సెస్ఫుల్గా రన్ అయిందంటారా?
బోర్ కొట్టించారు, ఒక రకంగా చెప్పాలంటే బోర్ కొట్టించారు. ఓకే, ఒకవైపు భరణి, ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు. ఎలిమినేట్ ఇప్పుడు భరణి ఉన్నాడు, నెక్స్ట్ ఈ వీక్లో ఎలిమినేట్ భరణి అవ్వచ్చు, భరణి కావడానికి అవకాశం ఉంది. కాకపోతే కొన్ని ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉన్నాయి ఆయన కోసం. బిగ్ బాస్కి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఆయనతోటి. బహుశా ఆబ్లిగేషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా భరణిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు సుమన్ శెట్టి గారు సార్, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా కాస్త డల్ అయ్యారు, ఆయన ఓటింగ్ కూడా డల్ అయింది అంటున్నారు. సుమన్ శెట్టి యాక్టివిటీ అసలు లేదు, బిగ్ బాస్ మోసుకొస్తున్నాడు అంతే సుమన్ శెట్టిని. సో సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈసారి. సుమన్ శెట్టిని కూడా మనం ఎలిమినేట్ కాదని చెప్పడం, ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాడు సుమన్ శెట్టి. నామినేషన్లో ఉన్నాడు కాబట్టి సుమన్ శెట్టి, భరణి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు లేసిపోవచ్చు లేదా ఇద్దరు లేసిపోవచ్చు. ఓకే, సంజనాకి ఛాన్స్ లేదు, ఎందుకంటే సంజనాకి ఆడియన్స్ నుంచి కొంత సపోర్ట్ ఉంది. సార్, సంజనాకి సపోర్ట్ ఉంది, డెమోకి సపోర్ట్ ఉంది, రీతుకి సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్, తనుజ టాప్లో ఉన్నారు, థర్డ్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, తనుజ సెకండ్లో ఉంది, ఇమాన్యుల్ థర్డ్లో ఉన్నాడు. సార్, విన్నర్ రేస్లో టాప్ 2 అంటే ఆ ముగ్గురులో టాప్ 2 అంటే పవన్ కళ్యాణ్ తనుజ మధ్య ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ తనుజ మధ్య ఉండొచ్చు. తనుజని ఈ టైటిల్ విన్నర్గా ముందే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారుగా, ఆల్రెడీ ఫిక్స్. ఆ షో చూసిన ఒకటి చూడకపోయినా ఒకటి ఆల్రెడీ ఫిక్సింగ్ అది. పైగా పిఆర్ఓ వ్యవస్థ చాలా బలంగా ఉంది, నెలకు ఏదో 50,000 ఇస్తున్నారు ఆవిడ అని చెప్పి కూడా ఉంది కదా, టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో. తనుజ బలమైనటువంటి పిఆర్ఓ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆవిడకి అనుకూలంగా పోస్టులు పెట్టడం కానీ, ఇంకా అనుకూలంగా ఓట్లు వేయటం కానీ, అనుకూలంగా రివ్యూస్ రావడం కానీ, ఇవన్నీ కూడా పిఆర్ఓ వ్యవస్థ ఉంది, పిఆర్ వ్యవస్థ ఉంది. ఈ పిఆర్ వ్యవస్థ బలంగా ఉంది తనుజకి, అందుకే ఆ టైటిల్ విన్నరు. ప్లస్ బిగ్ బాస్ షోకి ఇప్పుడు నాగార్జున గారు పెట్టుబడి పెట్టినటువంటి ఒక సీరియల్కి ఈవిడే హీరోయిన్. అవును. సో కాబట్టి నాగార్జున హోస్ట్గా ఆయన కూడా తనుజని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి టాప్ 2లో ఉండేది పవన్ కళ్యాణ్, తనుజ ఉండొచ్చు. తనుజ టైటిల్ విన్నర్ కావచ్చు, టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే లేడీకి టైటిల్ విన్నర్ ఇవ్వాలి అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ కూడా రేటింగ్ మీద ఆధారపడండి. ఇప్పుడు ఈ వీక్లో ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, సో ఆ ఇద్దరిలో నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు భరణి అలాగే సుమన్ శెట్టి ఇద్దరు ఎలిమినేట్ కావచ్చు. మిగిలింది నీకు ఎవరెవరు ఉంటారు, సంజన, తర్వాత డెమో, రీతు, ఇమాన్యుల్, తనుజ అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళే మిగిలే అవకాశం. ఇంకా 2 వారాలే కదా ఉంది. సో కాబట్టి 2 ఎలిమినేషన్స్ ఈసారి ఉంటే కనుక భరణి సుమన్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. సో నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. నామినేషన్ విషయంలోనే రచ్చ అయింది ఈసారి, కొంత గొడవ అంటే రక్తి కట్టించారు. ఇప్పుడు సంజనాని రీతు నామినేషన్ చేసింది, వాళ్ళిద్దరి మధ్య గొడవ అయినట్టు ప్రోమో రిలీజ్ అయింది. సో ఆ ప్రోమోని బట్టి చూస్తే ఏదో రక్తి కట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా చప్పగా, చాలా అనాసక్తిగా. ఈవెన్ రేటింగ్లు చూసుకున్నా కానీ గతంలో ఉన్న బిగ్ బాస్ షోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. రేటింగ్ అసలు ఏం లేదు ఆ షోకి. సార్, కంటెస్టెంట్లు లోపం అంటారా, కంటెస్టెంట్ని సరిగ్గా తీసుకురాకపోవడం అంటారా? కంటెస్టెంట్స్ అసలు ఎవరు సెలబ్రిటీస్ అంటున్నారు, వాళ్ళని ఎవరెవరిని తీసుకొచ్చి సెలబ్రిటీలు అని చెప్తే ఆ షో డిగ్నిటీ ఏంటి, ఆ షోకి ఉన్నటువంటి ఒక యాంబియన్స్ అనేది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు బాగా పాపులర్ అయినటువంటి వాళ్ళు, చిన్న మామూలు కామెడీ షోలు నిర్వహించే వాళ్ళు తప్పితే చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు కదా. సో కాబట్టి ఆ షోకు ఉండేటువంటి హైపు పాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.